హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన చూడబోయే సినిమా స్ప్లైస్. జన్యు శాస్త్రవేత్తలు క్లైవ్ మరియు ఎల్సా జాతుల సంకర జాతులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. వారు మానవ DNA వినియోగాన్ని ప్రతిపాదించినప్పుడు, వారి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉన్నతాధికారులు దానిని నిషేధించారు. రహస్యంగా ప్రయోగాలు చేయమని బలవంతం చేస్తారు. ఫలితం అద్భుతమైన తెలివితేటలు మరియు శారీరక లక్షణాలతో కూడిన డ్రెన్. మొదట, డ్రెన్ వారి క్రూరమైన కలలను మించిపోయింది. కానీ ఆమె వేగవంతమైన వేగంతో పెరగడం ప్రారంభించినప్పుడు, ఆమె వారి చెత్త పీడకలగా మారుతుందని బెదిరిస్తుంది. వెల్కమ్ టు మిస్టర్ వాయిస్ ఛానల్. టెక్ ఇంజనీర్లు క్లైవ్ నికోలీ మరియు ఎల్సా కాస్ట్ న్యూక్లియిక్ ఎక్స్చేంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలో వైద్యపరమైన ఉపయోగం కోసం జంతు DNAని విభజించడం ద్వారా సంకరజాతిని సృష్టించడం ద్వారా కీర్తిని సాధించాలని ఆశిస్తున్నారు. వారి పని ఫ్రెడ్ మరియు అల్లం అనే రెండు పెద్ద వెర్మిఫామ్ జీవులను ఒకదానికొకటి జతగా భావించింది. వాటిని విజయవంతంగా సంభోగం చేసిన తర్వాత, క్లైవ్ మరియు ఎల్సా ఒక విప్లవాత్మక మానవ, జంతువుల హైబ్రిడ్ను రూపొందించాలని ప్లాన్ చేశారు. వారి యజమానులు జోన్ చోరోట్ మరియు విలియం బార్లో దీనిని నిషేధించారు మరియు ఔషధ ఉత్పత్తి కోసం ఫ్రెడ్ మరియు అల్లం నుండి ప్రోటీన్లను గుర్తించడం మరియు సేకరించడంపై దృష్టి పెట్టాలని వారిని ఆదేశించారు. అయినప్పటికీ, క్లైవ్ మరియు ఎల్సా రహస్యంగా వారి ప్రణాళికలను అనుసరిస్తారు మరియు ఆచరణీయమైన పూర్వపు ఆడ జీవిని అభివృద్ధి చేస్తారు. హైబ్రిడ్ పూర్తి కాలానికి చేరుకోకముందే వారు ముగించాలని అనుకున్నప్పటికీ, ఎల్సా దానిని జీవించేలా క్లైవ్ను ఒప్పించింది. హైబ్రిడ్ భౌతికంగా మానవుల కంటే చాలా వేగంగా వృద్ధాప్యం చెందుతుంది మరియు మానసికంగా మానవ బిడ్డ వలె అభివృద్ధి చెందుతుంది. ఎల్సా చొక్కా మీద ఉన్న ఎక్రోనిం చూసిన తర్వాత అది బొమ్మలతో నర్డ్ అని ఉచ్చరించిన తర్వాత, ఎల్సా దానికి డ్రెన్ అని పేరు పెట్టింది. క్లైవ్ సోదరుడు గావిన్ డ్రెన్ని కనుగొన్నాడు కానీ ఆమె అతనిపైకి దూకడంతో పారిపోతాడు. ఎల్సా డ్రెన్కి జ్వరం వచ్చిందని గమనించి, పారిశ్రామిక పరిమాణపు చల్లటి నీటి సింక్లో ఆమెను చల్లబరచడానికి ప్రయత్నిస్తుంది. క్లైవ్ డ్రెన్ను నీటి అడుగున పట్టుకున్నాడు. ఇది డ్రెన్ను ఆమె మొప్పలను ఉపయోగించమని బలవంతం చేస్తుంది. ఆమె ఉభయచరమని వెల్లడిస్తుంది. ఎల్సా డ్రెన్తో మాతృబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇంతలో, ఎల్సా మరియు క్లైవ్ ఫ్రెడ్ మరియు జింజర్తో తమ పనిని నిర్లక్ష్యం చేస్తారు. ప్రచారం చేయబడిన ప్రదర్శనలో, ఫ్రెడ్ మరియు అల్లం ఒకరినొకరు పోట్లాడుకుని చంపుకుంటారు. అల్లం ఆకస్మికంగా మగవాడిగా మారిపోయింది, అయితే ఎల్సా మరియు క్లైవ్ డ్రెన్పై దృష్టి కేంద్రీకరించడం గమనించడంలో విఫలమయ్యారు. దంపతులు డ్రెన్ను ఎల్సా పెరిగిన ఒంటరి వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తారు. ఆమెకు మాంసాహార ధోరణి మరియు ముడుచుకునే రెక్కలు ఉన్నాయని మరియు కౌమారదశలో ప్రవేశించినట్లు డ్రెన్ వెల్లడించింది. ఆమె నిర్బంధంలో విసుగు చెందుతుంది, కానీ ఎల్సా మరియు క్లైవ్ ఆమె బయట కనుగొనబడవచ్చని భయపడుతున్నారు. క్లైవ్ డ్రెన్ను రూపొందించడానికి ఉపయోగించిన మానవ DNA అనామక దాతది కాదని, ఎల్సా తనకు చెప్పినట్లుగా, ఎల్సాది అని తెలుసుకుంటాడు. తన పెంపుడు పిల్లిని తన తోకపై ఉన్న స్టింగర్తో చంపిన తర్వాత, ఎల్సా ఆమెను స్థూలంగా నిరోధించి, స్టింగర్ను విచ్ఛేదనం చేస్తుంది. ఆపై వారి పని కోసం ప్రోటీన్ను సంశ్లేషణ చేయడానికి దానిని ఉపయోగిస్తుంది. ఒకరితో ఒకరు ఒంటరిగా ఉన్నప్పుడు, క్లైవ్ను మోహింపజేయడానికి డ్రెన్ తన ఫెర్మోన్లను ఉపయోగిస్తాడు మరియు అతనితో లైంగిక సంబంధం కలిగి ఉంటాడు. ఇది ఎల్సా యొక్క భయానకతను కలిగిస్తుంది. ఎల్సా తన నియంత్రణను కోల్పోతుందనే భయం కారణంగా అంతకు ముందు సాధారణ బిడ్డను కోరుకోలేదని క్లైవ్ ఆరోపించాడు. వారు డ్రెన్ను ముగించడానికి పొలానికి తిరిగి వస్తారు, కానీ ఆమె చనిపోతున్నట్లు కనిపిస్తుంది. విలియం బార్లో డ్రెన్ యొక్క ప్రోటీన్ నమూనాలలో మానవ DNAను కనుగొన్నాడు మరియు ప్రదేశాన్ని వెల్లడించిన గావిన్తో కలిసి బార్న్కి వస్తాడు. డ్రెన్ చనిపోయాడని మరియు బార్న్ వెనుక పాతిపెట్టాడని ఎల్సా చెప్పింది. ఆకస్మికంగా మగవాడిగా రూపాంతరం చెంది, డ్రెన్ సమాధి నుండి లేచి వారిపై దాడి చేస్తాడు. ఎల్సాపై అత్యాచారం చేయడానికి ముందు బార్లో మరియు గావిన్లను చంపాడు. ఎల్సాకు సహాయం చేయడానికి క్లైవ్ డ్రెన్పై దాడి చేస్తాడు, అయితే డ్రెన్ చేత ఆక్రమించబడ్డాడు. క్లైవ్కు సహాయం చేయడానికి ఎల్సా డ్రెన్పై దాడి చేస్తుంది, అయితే సంకోచిస్తుంది. ఇది క్లైవ్ను చంపడానికి డ్రెన్ను అనుమతిస్తుంది. ఎల్సా డ్రెన్ని చంపుతుంది.
ఆఫీస్ టవర్లో జోన్ ఎల్సాతో డ్రెన్ శరీరంలో అనేక బయోకెమికల్ సమ్మేళనాలు ఉన్నాయని, దాని కోసం కంపెనీ పేటెంట్లను ఫైల్ చేస్తోంది. ఆమె కనిపించే గర్భవతి అయిన ఎల్సాకు ఎల్సా అంగీకరించిన గర్భం కోసం పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తుంది. మరో మంచి సినిమాలతో మిమ్మల్ని త్వరలో కలుసుకుంటాను. మిస్టర్ వాయిస్ ఛానల్కి మరోసారి స్వాగతం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేసుకోండి.